నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఎం రవిచంద్ర విజయవాడలో ఆయన నివాసంలో రవిచంద్రను కలిసి శాలువాతో సత్కరించిన మల్లాడి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాసంశెట్టి సుభాష్ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్న రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు. యానాం నియోజకవర్గంలో యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. యానాం ఎస్పీ రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో సీఎంఓ కార్యాలయానికి కాబోయే ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం రవిచంద్రని మర్యాదపూర్వకంగా కలిసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో సీఎంఓ కార్యాలయానికి కాబోయే ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం రవిచంద్రని మర్యాదపూర్వకంగా కలిసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో మల్లాడితో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారని విజయవాడలోని రవిచంద్ర నివాసంలో కలిసిన మల్లాడి శాలువాతో ఆయన్ను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలవరం మండలం కేసనకుర్రు, జైభీంపేట 1వ వార్డులో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత పండుగ తరహాలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని విజయోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ విజయరామరాజు, పార్టీ నాయకులు ఎక్కి రాజు, చిలువూరి సుబ్బరాజు, రామకృష్ణరాజు, పురుషోత్తంరాజు, రమేష్ రాజు, కాశీ శ్రీహరి, చెయ్యేటి శ్రీను తదితరుల బృందం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైభీంపేట గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాసంశెట్టి సుభాష్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనీవిని ఎరుగని మెజారిటీతో ఘన విజయం సాధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ సమక్షంలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తిని లేదా ఏ వ్యక్తులను వెల్లడించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రుల బృందం ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలవరం మండలం మురమళ్ల గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి పి రవిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు నిర్వహించారు. ముందుగా మురమళ్ల గ్రామ పంచాయతీ భవనంలో ప్రత్యేకంగా ఎల్ఈడి టీవీ ద్వారా ప్రమాణ స్వీకార ప్రసారాలను అందరూ చూసే విధంగా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బాణాసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు, స్థానిక ప్రజాప్రతినిధులు జంపన బాబు, గ్రాంధి బుజ్జి, చెయ్యేటి శ్రీను, ఆటో శ్రీను, వార్డు మెంబర్లు తదితరులు బృందం పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీల పరిధిలోని ఆయా గ్రామాల్లో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీల నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ये विश्व जो आज विश्व गुरु बनाने का न सिर्फ सपना से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण लगाया जो हिम्मत प्रधानमंत्री मुद्दों में होती ऑनलाइन
ఓకే ఫోన్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక సందర్భంగా మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయంలో మరి యొక్క ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి కార్యాలయాన్ని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మురమళ్ళ గ్రామ పంచాయతీ తరఫున మురమళ్ళ ఈవో గారైనటువంటి రవి గారు మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఈ యొక్క కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మీ అందరికీ ఒకటే తెలియపరుస్తున్నాం, గ్రామంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా మురమళ్ళ గ్రామ పంచాయతీలో కలిసే ఉంటాం. అందరం కూడా గ్రామానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ సర్పంచ్ అధికారంలో ఉన్నా మాకు గ్రామం అభివృద్ధి ముఖ్యం. గౌరవ శాసనసభ్యులు దాంట్లో సుబ్బరాజు గారి నాయకత్వంలో మరి గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాం. మీ అధికారులు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని యానం ఎస్పీ రాజశేఖర్ అన్నారు. యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని యానం ఎస్పీ రాజశేఖర్ అన్నారు. యానం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయ్యన్న నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామస్తులకు యువతకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ యు రాజశేఖర్, ఎస్ఐ షేరు నూకరాజులు కార్యక్రమాన్ని ఉద్దేశించి వివరించారు. మంచి భవిష్యత్తు మనం సంపాదించుకోవాలి, మంచి ప్రయోజనం అవ్వాలని చెప్పేసి మీలో ఆలోచన కలగాలి. మీకు తెలుసు అది తాగితే నాశనం అయిపోతాం, కానీ ఒక కోరిక పుడుతూ ఉంటుంది. ఆడు assembled here to create awareness about the ganja. I received information that some of the people are using ganja in Ayyan Nagar area. That's why we came here to create awareness among the youth. Ganja is not good for health. It is injurious to health. You know, all of you know very well. If you consume ganja, it will reduce the sensitivity, nerves, everything. You will get memory loss, everything. Try to concentrate your activities in sports, games, like other entertainment activities. Don't consume ganja. Definitely it will affect your entire career. Play well and don't use ganja. My humble request is don't use ganja. Definitely it will spoil your health as well as your family, your parents' name, everything will be spoiled. Thank you all for attending this meeting. చదువుతుంది ఒక 5-6 కుర్రోళ్ళు అమ్మాయిని తీసుకుపోయి గంజాయి మత్తులో అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారు, చంపేశారు, కాళ్ళలో పడేశారు. అది ఎవరి తప్పు? మత్తు బానిసలో ఉన్న మొత్తం బానిసలు అయిపోతున్నారు కుర్రోళ్ళు, యూత్. వాళ్ళు అమ్మాయిని చూసినా వాళ్ళకి ఒక రకమైన ఇది భావన కలిగి ఇంకా వాళ్ళని రేప్ చేయాలని, చంపేయాలని, లేదా నేరం చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఆ పరిస్థితిని వాళ్ళని రక్షించాలంటే మీరు వాళ్ళపైన కొంచెం ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి ఈ గంజా కానీ మత్తు పదార్థాలు ఇంకా ఉన్నాయి, కొకెన్, ఇలాంటివి అన్నీ, బ్రౌన్ షుగర్, బీడీ, సిగరెట్ ఇలాంటివి కూడా కాల్చడం వల్ల యువత పాడైపోతుంది. ఇలాంటి బానిసలు అయిపోతున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు వేస్తే దగ్గర వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. దగ్గర ₹1,00,000 ఫైన్ కూడా జరిమానా. కాబట్టి మీ గ్రామంలో యువతను పాడైపోకుండా, యువత ఆ దిశలో వెళ్లకుండా కట్టుదిట్టంగా మీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా గ్రామంలో జాగ్రత్త బాధ్యత తీసుకోవాలి. మీరు ఇప్పుడు మీ కుర్రోళ్ళు ఉన్నారంటే గంజా
మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవరో గంజా స్మగ్లర్స్ కానీ ఇది ఉంది కదా ర్యాకెట్, గంజా ర్యాకెట్స్, మత్తు పదార్థాలు డ్రగ్స్ ర్యాకెట్ ఉంది. కుర్రోళ్ళని యూత్నే టార్గెట్ చేస్తారు ఎక్కువగా. వాళ్ళకి ముందు ఫ్రీగా నేర్పుతారు, రారా తాగుదాంరా, ఇలా చేద్దాంరా, అది చేద్దాంరా అని చెప్పేసి పిలిచి ఫ్రీగా ఉచితంగా మీకు పంపిణీ చేస్తారు. కొంచెం చూడు బాగుంటుందని చెప్పి అలవాటు చేస్తారు. తర్వాత ఈ అలవాటు చేసిన తర్వాత మీరు అమ్మి పెట్టండి, మీకు కమిషన్ ఇస్తాను, మీకు గంజా ఇస్తాం అని చెప్పేసి బయట నుంచి వచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ గ్రామంలో మీకు ఇస్తారు. మీ చేతులకి ఇచ్చి డబ్బులు అమ్మి పెట్టండి మీ ఫ్రెండ్స్కి కానీ, స్టూడెంట్స్, కాలేజీల దగ్గర స్టూడెంట్స్కి కానీ, అక్కడిక్కడ గ్రామంలో ఎక్కడైనా సరే అమ్మి పెట్టమని చెప్పి మీకు కమిషన్ ఇస్తామని చెప్పి చేస్తూ ఉంటారు. దానికి మిమ్మల్ని బానిసలు చేసుకుంటారు. దానివల్ల మీరు పక్కన దీనికి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతారు, డబ్బులకి అలవాటు పడిపోతారు. ఆడ ఉన్నట్టుండి మీరు డబ్బు ఇస్తే కానీ గంజా కానీ మత్తు పదార్థాలు మీకు సప్లై చేయడం జరగదు. అలాంటప్పుడు మీరు డబ్బు కావాలంటే ఏం చేయాలి? మీరు పని చేయలేరు. గంజాకి అలవాటు పడిన వాళ్ళు, మత్తు పదార్థాలు బానిస అయినోడు పని చేయలేరు. నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది. ఏది ఆలోచన శక్తి ఉండదు, కోల్పోతారు, బలహీనలు అయిపోతారు. చదవాలన్నా చదువుకోలేరు. రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. పడుకుంటే పడుకున్నట్టు ఉంటారు, లేదంటే నిద్ర పట్టదు, అనారోగ్యం పాలైపోతారు. ఇవన్నీ కూడా మీలో అవలక్షణాలు, చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల దాంట్లోంచి తేరుకుని బయటపడాలంటే చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో గంజాకి అది ఆ టైం వచ్చేటప్పుడు తాగాలనిపిస్తుంది బానిస అయిపోవడం వలన. దానివల్ల మీరు డబ్బులు కావాలంటే దొంగతనాలు మొదలు పెడతారు. నేరం మొదలవుతుంది, నేర చరిత్ర మొదలవుతుంది మీకు అందరికీ కూడా. ఈ దొంగతనాలు చేయటం ఎవరో మన భేదం ఉండదు. తల్లిదండ్రులను కొట్టేసి 100 చోట్లయితే చంపేసి కూడా డబ్బులు దొంగిలించడం జరిగింది ఇంట్లో. అదేవిధంగా బయట వెళ్ళే మహిళల దగ్గర నగలు కానీ, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ దొంగతనం చేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఇలాగ బానిసలు అయిపోతున్నారు, లేదంటే పట్టుబడితే జైలు పాలైపోతున్నారు. ఎస్పీ గారు మీ అందరికీ కూడా ఈ మత్తు పదార్థాల వినియోగాల గురించి, దాని గురించి తప్పించుకొని బానిసలు అవ్వకుండా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలని చెప్పడానికి మా ఎస్పీ గారు మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఇక్కడికి చేసిన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తాళ్లరేవు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనంద విజయోత్సవాలు గ్రామాన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనంద విజయోత్సవాలు గ్రామాన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలు వీక్షించేందుకు వీలుగాను ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. తాళ్లరేవు సంతపేటలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, రోళ్ల చక్రవర్తి ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్పై చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా మహిళలచే హారతులు అందించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎందుకంటే అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సారథ్యంలో అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందువల్ల అక్కడ గ్రౌండ్ సరిపోక ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పంచాయతీలో కూడా మరి ఈ యొక్క స్క్రీన్స్ పెట్టి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మరి జీవో పాస్ చేయడం జరిగింది. జీవో పాస్ చేసిన వెంటనే మన తాళ్లరేవు పంచాయతీ సర్పంచ్ గారు అలాగే సెక్రటరీ గారికి వెంటనే ఎడం చేయడం జరిగింది. ముందుగా మన స్టాఫ్ కి, మన సర్పంచ్ గారికి అందరికీ కూడా చెప్పడం. అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి అంతా కూడా మళ్ళీ దానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వస్తారు. అందువల్ల ఇప్పుడు మన విజయానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత ముఖ్యమో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులు
మొదట బ్యాలెట్ పేపర్ మీద ఓటేసి బ్యాలెట్ పేపర్ వేసిన వెంటనే చంద్రబాబు నాయుడు విజయానికి కారకులు అందరూ అయ్యారు. వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం చేపట్టినప్పుడు 1,25,000 ఓట్లు మాత్రమే బ్యాలెట్ పేపర్లో వేశారు. కానీ ఇప్పుడు 4,75,000 మంది ఉద్యోగస్తులు ఉదయం తెల్లారుజామున 2 గంటల వరకు కూడా క్యూలో ఉండి ఈ ప్రభుత్వం చేస్తున్న జగన్ జై జనసేన జై జై జనసేన జై జనసేన జై జై జనసేన జై జనసేన జై 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 జనసేన జై జై జనసేన జై జనసేన జై జై జనసేన జై జనసేన జై జనసేన వీడియో జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఓకే అలాగే తీసి అలాగే ఎలా చెప్తే అలాగే ఒక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాళెం బాబానగర్లో తెలుగుదేశం కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కూటమి అభ్యర్థులు దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్ మాధుర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో పాటు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు, ఆయన కుమారులు శ్రీనివాస్ కిరణ్, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు వడ్డీ వెంకటేశ్వరరావు, నాగాబత్తుల విశ్వనాథం, మొసలి అప్పారావు, యూత్ సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హలో, దయచేసి అందరూ కూడా సభ ఇన్ఛార్జ్ శ్రీ డాక్టర్ శ్రీ మోపూరి వెంకటేశ్వర గారిని స్వాగతం అవసరం కోరుచున్నాం. మరి అలాగే కేక్ కటింగ్ గత ఎన్నికల్లో గంటి హరీష్ మాధుర్ గారు 3 లక్షల ఓట్లకు పైగా అత్యధిక అఖండ మెజార్టీతో మరి గెలిచిన సందర్భంగాను, అలాగే ఈ రోజు మన 4వసారి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ జై తెలుగుదేశం, జై బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, వెంకటేశ్వర నాయకత్వం, జై బుచ్చిబాబు. ప్రజలు కానీ గంటలు చేసి మీ ఊర్లోనే నేను పుట్టుగతులుండో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మరి సత్కరించుకోబోతున్నారు. కుటుంబం దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల్లో ఎలక్షన్ రోజు కూడా గొడవ జరుగుతున్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా నాయుడు గారిని తప్పుడు మాట అంటామని చెప్పి మీదకి వెళ్ళాడు. మరి అలాంటి మనిషి వాళ్ళ మన మధ్యన లేకపోవడం మన దురదృష్టకరం. అయితే ఏదైనా కాలం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ కుటుంబం కూడా ధైర్యంగా ఉండి అన్ని సమస్యల్ని కూడా అధిగమించి
భవిష్యత్తులో ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఏదైతే మన సర్పంచ్ ఎన్నికల్లో 2021 ఫిబ్రవరి 9వ తారీఖున నాయుడు గారు ఓడిపోవడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. ఆ రోజు ఊరంతా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని సోషల్ మీడియాలో ఎన్ని పెట్టుకుంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను ఇప్పుడు ఉన్న ఇంట్లో దొడ్లోకి వచ్చి మేమందరం నీ వెనకాల ఉన్నాం, నువ్వేం ఇబ్బంది పడొద్దు, తాడో పేడో తేల్చుకుందాం, మనందరం కలిసి పోరాడదామని చెప్పి ఇప్పుడున్న కుర్రోళ్ళందరూ కూడా నా వెన్ను తట్టి నాయుడు గారు డీలా పడినా మీరు డీలా పడక్కర్లేదు, గెలిపోవటంలో వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆడ తాత వచ్చినా సరే మేము ఎదురు నిలబడతాం, నువ్వు అలా ఉండు, ధైర్యం కోల్పోద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయం మనం పొందే వరకు కూడా నాకు వెన్నంటి మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పేటల ఇబ్బందులు వచ్చినా కానీ, పోలీసుల ద్వారా ఇబ్బందులు వచ్చినా కానీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినా కానీ ఎవరో కూడా లెక్క చేయకుండా మీ కుటుంబ సభ్యులు మీరు మాకు కాసిన విధానానికి మాత్రం జీవితాంతం మేము రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను మీ కులం కాదు, అయినా సరే మీరు నన్ను నమ్మారు. మనం అందరం కలిసి ఒక మంచి కారణం మీద బుచ్చిబాబు గారిని గెలిపించుకుందాం. గతంలో తెలుగుదేశం పార్టీ రూపంలో మీరు నాయుడు గారికి చాలా అవకాశాలు ఇచ్చారు. నాయుడు గారు మీ అందరికీ ఆయన స్థాయిలో ఆయన చేయగలిగిన సేవలన్నీ చేశారు. ఇక్కడ కొత్త కాలనీ అని కానీ ఇవాళ బైపాస్లో 118 పట్టాలు మనం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇవ్వగలిగాం. ఆ తర్వాత మళ్ళీ కిరణ్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఉన్నా లేకపోయినా కానీ ఆయన సొంత నిధులతో చాలా వరకు ఆయన చేయటం జరిగింది. ఇవన్నీ కూడా సాధ్యమేని అంటే కేవలం మీరందరూ మా మీద, మా కుటుంబం మీద పెట్టిన నమ్మకం, మాకు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యువత అయితే ఈ ఎన్నికల్లో నాకు ప్రత్యేకంగా తాళరేవు మండలంలో కాకుండా మమ్ముడవరం నియోజకవర్గంలోనే బుచ్చిబాబు గారి దగ్గర ఒక మంచి పేరు వచ్చిందంటే మీరందరూ కూడా నా వెన్నంటి వెంకటేశ్వర ఒడ్డిబాబు అంటారు. బుచ్చిబాబు గారు కూడా ఈ ఊరు వచ్చే వరకు నన్ను వెంకటేశ్వర అనేవాడు. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే ఒడ్డుబాబు అంటాడు ఆయన, ఎందుకంటే మీ అందరికీ ఒడ్డుబాబు అంటే తెలుసు. అలాంటి ఆయన కూడా ఒడ్డి మీకు మీ ఊర్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, నాకు ఎటువంటి నిధులు వచ్చినా మొట్టమొదటి ప్రాధాన్యంగా మీ పంచాయతీలో మీకు ఇస్తా అన్నాడు ఆయన. ఆ నిధులు తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పన్న లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై ఈ రోజుకి 529వ రోజు అన్నదాత నేరేడుమిల్లి విశ్వశాంతి పుట్టినరోజు సందర్భంగా తల్లి వెంకటలక్ష్మి, తమ్ముడు ప్రవీణ్ వారిచే అభాగ్యులకు భోజనాలు అందజేశారు. తాళ్లరేవు మండలానికి చెందిన నేరేడుమిల్లి విశ్వశాంతి కుటుంబానికి ఆ అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి మరియు చిరంజీవి విశ్వశాంతి పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు, ఆశీస్సులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పీలంక గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేశారు. ఆనంద ఉత్సవంతో సంబరాలు చేసుకుని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి ప్రమాణ స్వీకారం తిలకించారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, బుచ్చిరాజు, మొక్కరాల చంటిబాబు, కట్ట ప్రసాద్, నాటి సతీష్, ఉప్పలపాటి రవి, వి వీరబాబు, కాదా వెంకటరమణ, కట్ట ఈశ్వరరావు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మురమళ్లలో జన సైనికుల ఆధ్వర్యంలో భారీ బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేతకు
జై జనసేన. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన స్థానిక కళ్యాణ మండపం వద్ద ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్క్రీన్ పై ప్రదర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన స్థానిక కళ్యాణ మండపం వద్ద ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్క్రీన్ పై ప్రదర్శించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రతి ఒక్కరూ చూడాలనే సంకల్పంతో భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ ఇంజనీర్ అచ్చం నాయుడు గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఎం రవిచంద్ర విజయవాడలో ఆయన నివాసంలో రవిచంద్రను కలిసి శాలువాతో సత్కరించిన మల్లాడి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాసంశెట్టి సుభాష్ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్న రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు. యానాం నియోజకవర్గంలో యువత గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. యానాం ఎస్పీ రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.